ఈ రోజు యాదాద్రి అలాగే స్వర్ణగిరి టెంపుల్స్ కి వెళ్ళాం. ఇప్పుడు ఆ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. అసలు యాదాద్రికి ఆ పేరు అలాగే అక్కడికి ఆ టెంపుల్ ఎలా వచ్చిందో మీకు తెలుసా? పురాణాల ప్రకారం యాదాద్రి క్షేత్రం త్రేతాయుగం నాటిది. ఈ ప్రాంతంలో యాదవ మహర్షి శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఆయనకు దర్శనమిచ్చారు. భక్తుల కోరికలు తీరుస్తూ ఈ పవిత్ర గిరిపై శాశ్వతంగా నివసిస్తానని వరమిచ్చారు. యాదవ మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వరమిచ్చారు కాబట్టి యాదవ మహర్షి పేరు మీదుగా ఈ ప్రాంతానికి యాదవగిరిగా, తర్వాత యాదగిరి గుట్టగా, ప్రెజెంట్ యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది. అనేక శతాబ్దాలుగా భక్తుల నమ్మకంతో, రాజుల ఆశ్రయంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది. తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఈ టెంపుల్ ని పునర్నిర్మించి ఆలయ వైభవాన్ని మరింత పెంచింది. దర్శనం చేసుకునే టైంలో మనం టెంపుల్ లోపలికి ప్రవేశించేటప్పుడు ముందుగా మన హనుమంతుల వారు, దాని తర్వాత భక్త ప్రహ్లాదుడు, దాని తర్వాత యాదవ మహర్షి వస్తారు. మీరు కూడా ఖచ్చితంగా గమనించండి. ఇప్పుడు మన స్వర్ణగిరి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. పురాణ విశ్వాసాల ప్రకారం ఈ గిరి పర్వతం ప్రాచీన కాలంలో స్వర్ణంతో సమానమైన పవిత్రత కలిగిన గిరిగా భావించబడింది. అందుకే దీనికి స్వర్ణగిరి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఋషులు అలాగే సాధువులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా భావించబడుతుంది. ఈ ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా భావించబడుతూ మరో పవిత్ర దర్శన స్థలంగా నిలిచింది. ప్రెజెంట్ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్ అలంకరణ చాలా బాగా చేశారు. ఈ రెండు టెంపుల్స్ ని ఖచ్చితంగా మీరు దర్శించుకోండి. నగిరికి వెళ్ళాలనుకుంటే గర్ల్స్, మీరు మీ హెయిర్ ని లీవ్ చేసుకోకండి. లీవ్ చేసుకుని వెళ్తే టెంపుల్ లోకి అలో చేయరు. ఎందుకని హెయిర్ లీవ్ చేసుకుని వెళ్ళకూడదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోయినా తెలియదు అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.